ఓం పాణిని కాత్యాయని వరరుచి మహర్షులకు నమస్కారం. సరళ సంస్కృత అధ్యయనం 73వ తరగతి సంస్కృత సమాసాల సమగ్ర వివరణాత్మక అవగాహన. ద్విగు సమాసం చెప్పుకున్నాము. నేను ఒక్క మారు మళ్ళీ పునర్వీక్షిస్తాను, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పి. తర్వాత ఎక్సర్సైజ్ కూడా చెప్పాను కదా, మల్టిపుల్ ద్విగులు ఉన్నాయి, 3 రకాలు. వాటిని మీరు పట్టుకోవాలి. లక్షణం ఏమిటి? సంఖ్యాపూర్వో ద్విగు. ఏ సమాసంలో అయితే పూర్వపదము సంఖ్యావాచకంగా ఉంటుందో దానిని ద్విగు సమాసం అంటారు. 3 ప్రధాన రకాలు. సంఖ్యా బహువచనార్థం కేవల వస్తువుల వ్యక్తుల యొక్క లెక్కను, కౌంటును, గణనను తెలియజేస్తుంది. త్రిలోకా, 3 లోకములు, చతుర్వేదా, పంచపాండవా, సప్తర్షయ, షడ్రుచయ అనేటటువంటివి ఓన్లీ బహువచనం చెప్పేవి. సంఖ్యా సమాహార్థం అంటే ఆ సంఖ్యావాచకం పదంతో కలిసి ఒక యూనిట్గా ఏర్పడుతుంది. పంచాంగం అంటే 5 అంగములు కలిగిన పుస్తకం అని ఒక సమాహారార్థం వస్తుంది. నవరాత్రం, త్రిలోకీ, త్రిలోకీమప్యాసు రవీందుస్తనయుగాం అన్నారు ఆయన సౌందర్యలహరిలో. పంచవటి, చతుర్యుగం, ఇలాంటివన్నీ ఏంటంటారు? సంఖ్యా సమాహారార్థ సంఖ్య ద్విగు. సంఖ్యా విశేషార్థ ద్విగు అంటే అదొక పర్టికులర్ పర్సన్ని సూచిస్తుంది. త్రినేత్ర, చతుర్ముఖ, షణ్ముఖ, ఏకదంత, దశకంఠ, ఇలాంటివన్నీ అంటే ఆ దశ ఏక నెంబర్ కాదు అక్కడ కావాల్సిన పర్టికులర్ పర్సన్ అని చెప్తుంది. ఇది కాకుండా ఇంకొక ద్విగు కూడా వస్తుంది, ఉత్తర పద ద్విగు సమాసం అంటారు. అంటే ఉత్తర పద ద్విగు అంటే సంఖ్యావాచకం వెనకాల ఉంటుందని కాదు, సంఖ్యావాచకం ముందే ఉంటుంది, కానీ ఉత్తర పద ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ద్విగులో ఏది ప్రధానంగా ఉంది? బహువచనం చెప్పినప్పుడు ఆ పూర్వపదము ఉత్తర పదము రెండూ సమానంగా ఉన్నాయి. సమాహారంగా చెప్పినప్పుడు ఎలాగో ఒక పదంగానే ఉంటుంది. విశేషణార్థంగా చెప్పినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరవుతుందో ఆయనే సూచిస్తుంది. కానీ ఉత్తర పద ప్రధానంలో వెనక పదమే ఎక్కువ ప్రధానంగా ఉంటుంది. దానికి ఉదాహరణలు ఏమిటి? ద్విపురుషం ఉన్నాను అనుకోండి, 2 పురుషులని అర్థం కాదు. ద్వయో పురుషయో ప్రమాణం, 2 పురుషుల ఎత్తు ఒకరి మీద ఒకళ్ళు నిలబడితే ఇది ద్విపురుష సమానం అంటే 2 మనుషుల ఎత్తు ఉన్నది అని చెప్పడానికి. అక్కడ సంఖ్య 2 వ్యక్తులను లెక్కించడం కాదు, ఆ ప్రమాణాన్ని చెప్తుంది. అంటే ఆ ద్విపురుషం అనేటటువంటిది ఉత్తర పద ప్రధానంగా ఉంది. పంచగవ గవధనః, గవం అంటే గోవు, పంచగావ ధనం యస్య సహ, ఎవరి దగ్గర 5 గోవుల ధనం ఉందో వాడు. పంచగవధన. ద్వైమాతుర అంటే ద్వయోహ మాతృభ్యాం జాత, 2 తల్లులు కలిగినవాడు, 2 తల్లుల నుంచి జన్మించినవాడు. వినాయకో గజముఖ అపి ఏకదంతో ద్వైమాతుర అని అమరం. అంటే వినాయకునికి ద్వైమాతుర అనే ఒక పేరుంది. వినాయకుడు ఎందుకు ద్వైమాతురుడు అయ్యాడు? పురాణ గాథలు చాలా ఉన్నాయి. ఈ పార్వతీదేవి, గంగమ్మ 2 తల్లులు. లేకపోతే పార్వతీదేవి తన తాలూకా మలినాన్ని నలుగు పిండితో తయారు చేసి ఒక మాలిని అనేటటువంటి ఒక ఒక నదిలో పెడితే ఆ మాలిని వక్రతుండాన్ని ఇచ్చి ఆ, చే పిల్లడిని చేసింది కాబట్టి ద్వైమాతుర అంటారు. లేకపోతేనేమో ఈశ్వరుడు, పార్వతి 2 శక్తులు తన దగ్గరే ఉన్నాయంటే 2 తల్లులు. ఈశ్వరుడు జ్ఞానము, ఈమె ప్రకృతి, రెండిటి కలయికే విఘ్నేశ్వరుడు, ద్వైమాతుర అనే అర్థం కూడా చెప్తారు. అలాగే శ్రీకృష్ణుడు ద్వైమాతుర, బలరాముడు ద్వైమాతుర, దేవకి యశోద, రోహిణి దేవకి, జరాసంధుడు 2 అమ్మలకి చెరో ముక్క పుట్టింది, ఆ రెండు కలిపి జర అనే ఆమె సంధించింది, జరాసంధుడు. ఇలా ద్వైమాతుర పురాణంలో చాలా చోట్ల వస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే పంచగవధన, ద్వైమాతుర, ద్వి ద్విపురుషం అనేటప్పుడు ఆ నంబర్ మీద ప్రధానం లేదు, ఆ ప్రమాణాన్ని త్రైపూరుషికం అన్నాం అనుకోండి. త్రిభ్య పురుషేభ్య ఆగతం అంటే 3 తరాల నుంచి వచ్చింది. త్రైపౌరుషికం అంటే ఇది 3 తరాల నుంచి వచ్చింది, వంశపారంపరంగా వచ్చింది, దాన్ని త్రైపౌరుషికం రా అంటారు.
పంచకపాల అని అనుకోండి. పంచసు కపాలేషు అంటే 5 పాత్రలలో వండబడినటువంటి పురోడాశము అనేటటువంటి యజ్ఞంలో డిష్, దానిని పంచకపాలము అంటారు. అంటే చూడండి, ఈ పదం తాలూకా అర్థం ఎక్కడికో పోయింది, ఆ సంఖ్య మీద లేదు. ఇటువంటి దానిని ఉత్తర పద ద్విగువు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఘనశ్యాం ఉత్తర పద ద్విగువు. సార్, ఈ ఉత్తర భారత ద్విగులో ఏంటంటే మనకి నార్మల్ గా ద్విగు సమాసం అంటే సంఖ్యను బట్టి మనం గుర్తిస్తాం, కానీ ఇక్కడ ఈ ద్విగు సమాసంలో సంఖ్య కన్నా ఉత్తర పద ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఈ సమాసంలో అని మీరు ఇప్పుడు చెప్పారు. నాకు అర్థం ప్రకారం ఏంటంటే మనం చూసే విషయం ఏంటంటే ఆ ఉత్తర పదం నుంచి ఎలాగా మనం దాని గురించి దాని మీద కాన్సెప్ట్ చేయాలి, ఉత్తర పదం గురించి అని నాకు అర్థమైంది సార్. నేను క్లాస్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు ముందు ద్విపురుషం, ఎందుకంటే ముందు మనకి ఇమీడియట్ గా ద్వయోహో అనేది దిగు సమాసం, ఇద్దరు పురుషులు అనుకునే ఫీలింగ్ ఉండకూడదు మనకి. ఇక్కడ మొత్తం మీనింగ్ మారిపోయింది. ఇక్కడ ఎలా మారిపోయింది, ఇద్దరు పురుషుల ఎత్తు ప్రమాణం కలిగితే దీన్ని ఒక మెథడ్ గా తీసుకున్నారు అనమాట ద్విపురుషం అని. అదొక మెషర్స్ అంటే అక్కడ మెషర్ కాదు, 2 మెషర్స్ ఎత్తు అని చెప్పడం అనమాట. ఇప్పుడు నా ఎంత ఎత్తు లేకపోతే వీళ్ళిద్దరు కలిపిన ఎత్తు అని చెప్తాం తెలుగుని, అలా మీనింగ్ వచ్చేస్తుంది ఒకసారి వస్తుంది అనమాట. అయితే ఇది ఎత్తు అన్నమాట, ఇద్దరంత ఎత్తు అన్నాం. ఇద్దరంత ఎత్తు అంటే 2 ప్రమాణాలు అనమాట. ఇద్దరు అక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎత్తు ఇంపార్టెంట్. అది కానీ చూడగానే మనకి ఇద్దరు వెంటనే సంస్కృతం కానీ ద్విపురుషానికి ఇద్దరు ముస్లిం అనే ఇమ్మీడియట్ గా అనుకుంటాం, కానీ కరెక్ట్ కాదు. కరెక్ట్, అది డెఫినెట్ గా సార్ ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా అయితే ద్విపురుషం అనేది మీరు అన్నట్టు ఒక కన్ఫ్యూషన్ గా ఉంటుంది. చూడండి, పంచగవధన అన్నాడు అనుకోండి, పంచగవధన ఫరక్స్ ఇక్కడ 5 ఆవులే ధనంగా కలవాడని చెప్పారు. అంటే ఏమిటి, ఇక్కడ ఫస్ట్ మనకి ఎంత అర్థం అంటే ఈ గవ వర్డ్ లో వచ్చింది, కానీ ఏం లాభం? ఫర్ ఎగ్జాంపుల్ ఆ మీనింగ్ మొత్తం మాత్రము ఆ మనిషి యొక్క ఎంత ధనం ఉన్నాడో అది ఆ కాన్సెప్ట్ ఇచ్చింది కంప్లీట్ గా. అంటే రాజుగారు అంటారు నీకు శతగవ ధన చేస్తాను నిన్ను అన్నారు అనుకోండి, అంటే నీకు 1000 గోవుల్ని ఇస్తున్నారు. శత అంటే 100 కదా, ఒక అంటే 1000 అంటే సార్ యాక్చువల్ గాను. ఎందుకంటే మనం ద్వౌ పురుష అంటే 2 పురుషులు అవుతారు ద్వౌ పురుష అంటే, కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ టోటల్ గా మాత్రం సమాసం చెప్పారు. ఒక అర్థం సార్, చాలా బాగా చెప్పారు. ద్వై మాతృ కూడా అదే సేమ్. శతాబ్ది అన్నాం అనుకోండి, శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. ఒక శతాబ్ది అంటే ఇట్ కాల ప్రమాణాన్ని సూచిస్తోంది అక్కడ. అది శత అనేటటువంటి నెంబర్ కాదు అక్కడ ఇంపార్టెంట్, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఓ సెంచరీ పాటు ఉన్నదండి ఆ విషయం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికని కాదు, 100 years అంటే లాంగ్ కాల ప్రమాణం ద్వైమాతుర. ద్వైమాతుర అంటే మాతృభ్యాం జాతః, ద్వయో మాతృభ్యాం జాతః అంటే 2 తల్లులకి జన్మించినవాడు. అంటే 2 తల్లులు ఉన్నారని చెప్పడం. మనకు మామూలుగా వినాయకుడు చెప్తూ ఉంటాము, వినాయకతో బలరాముడు, ఇలా చాలా మంది పేర్లు ఉన్నాయి వినాయకుడు ఎందుకు ద్వైమాతుడు అంటే గంగా భవాని పార్వతి అమ్మ ఇద్దరు పెంచారు అని చెప్పి, మాలిని అమ్మ పార్వతి అమ్మ ఎలాగోలాగా చెప్పుకోవడానికి ఏదో అలా చెప్తారు. కానీ అంచేత 2 తల్లులు ఉన్నవాళ్ళు అనడానికి ద్వైమాతుర అని చెప్తారు. త్రైపురుషికం అంటే 3 తరాలని అర్థం. త్రైపురుషకం అంటే మరి 3 తరాలు త్రైపురుషకం. పంచకపాల అంటే 5 పాత్రలతో, పాత్రలలో ఒక ముందు వండిన దాన్ని 2వ దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు మంత్రాలతో. అలా 5 పాత్రలు అయిన తర్వాత వచ్చిన దాన్ని పురోడాశం అంటారు. వాడతారు అన్నమాట. అదే అంచేత అలాంటి పేర్లు అనమాట దానికి. అంటే అంకె 5 వస్తుంది అక్కడ, కానీ 5కి ప్రధాన గంట అర్థమే మారిపోతుంది. 5 అన్నమాట కానీ కపాల అన్నమాట కానీ అది కాకుండా. దీనికి సమాహార దిగుకి ఏమిటి తేడా? సమాహారంలో కూడా 2 పదాలు తీసుకుంటున్నాం. అక్కడ సమూహం ప్రధానమైంది, ఇక్కడ ఉత్తర పదం ప్రధానమైంది. అందులో సమాహార ద్విగు చూసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమాహార ద్విగు బహువచనం అయిపోయిందా, సమహ పంచాంగం అన్నాము. అంటే ఏమిటి? ఈ 5 అనేటటువంటి అంగాలు ఉన్నాయనేది భావన కూడా ఉంది.
పంచాంగం కలిగినటువంటి పుస్తకం అనేటువంటి అర్థం వచ్చింది. వేరే అదే అర్థం అయితే రాలేదు. అంగం అనే పదానికి వేరే అర్థం రాలేదు. వేరే ఆ ప్రత్యేకంగా ఏం పంచకే రాలేదు. ప్రాధాన్యత ఉంది ఇక్కడ. ఉమ్, ఉమ్. నవరాత్రం అన్నప్పుడు నవకే ప్రాధాన్యత ఉంది. నవకే ప్రాధాన్యత త్రిలోకి అన్నప్పుడు త్రీ మీదే ప్రాధాన్యత ఉంది. ఉమ్, ఉమ్. పంచవటి అన్నప్పుడు పంచ మీదే ఉంది. చతుర్యుగం అన్నప్పుడు చతుర్ మీదే ఉంది. అంటే సంఖ్య దిగువ మీదే ఆ ఉంది అక్కడ. అంకె కోసమే ఎక్కువ ఇది ప్రాధాన్యత ఇక్కడికి ఇస్తారు. వచ్చేసరికల్లానేమో ఆ సంఖ్య మీద ప్రాధాన్యత పోయింది. ఉమ్, అది ఓకే. ఇది లాస్ట్ టైం చెప్పలేదు, అంచేత ఇది కొత్తగా మీకు యాడ్ చేశాను అన్నమాట. ఉమ్. అదే చూస్తుంటే వ్యాకరణ పుస్తకాలు దీని గురించి కూడా ఉత్తర ప్రధాన దిగుల అదే గురించి చెప్పారు. సరే ఇది ఎందుకు చెప్పకుండా వదిలేయడంలే అని చెప్పి. అదే ఈ ద్వైమాత్ర మాట విన్నాను సార్ చాలా. ఇంకా ద్వైమాతుర మనకంటే మా నామాల్లో ఉంటుంది. విఘ్నేశ్వరుడు వినాయకుడు పూజ నామంలో వినాయకుడు పూజ ద్వైమాతురాయ చేసుకున్నప్పుడు నమః అందులో అని ఉంటుంది. వస్తుంది అదే అందుకే. అది అమరంలోనే ఉంది ద్వైమాతుర అదే అనేటటువంటిది. ఇప్పుడే ఆయనకి ఇప్పుడే వినాయక గజముఖ అపి ఏకదంత ద్వైమాతుర. అదే ఆ అసలు ఆయన విషయం ఇప్పుడే పేరు. తెలిసింది సార్. సరే, అభ్యాస ప్రశ్న పత్రం ఇప్పుడు కొన్ని ఇవ్వబడ్డాయి. ఇవ్వబడినవి ఏమిటి? బహువచనము, సమాహారార్థము, విశేషణార్థము కలిపేసి ఇచ్చాను. వీటిని మీరు గుర్తించాలన్నమాట. ఒక్కొక్క దానిని ట్రై చేయండి. రెండు ఇద్దరిద్దరు ట్రై చేయండి. నవరాత్రం ఏకదంత. నవరాత్రం అన్నది బహువచనార్థం. ఇప్పుడిప్పుడే చూసాం కదండి. నవరాత్రం పంచాంగం లాగా ఎప్పుడైతే సమాహారం. నపుంసకలింగ సమాహారం. శబ్దంగా ఏకవచనంగా ఎండ్ అయిందో అది సమాహార సమాహారం. ద్వంద్వం కదా, దిగువ కదా, సమాహార సమాహార దిగువ కదా. అవును సార్, సమాహార ఏకదంత అంటే ఏకదంత అంటే మళ్ళీ ఒక పర్టికులర్ వ్యక్తిని చూపించేస్తుంది. అది తీసుకెళ్ళి అందుకే అది విశేషణం. విశేషణ ద్విగు, విశేషార్థ ద్విగు. విశేషార్థం ద్విగు, సంఖ్యా విశేషణం అన్నారు. తర్వాత రెండు చూడండి, ఇంకోరెవరైనా చూడండి. సప్తర్షయ చతుర్యుగం. సప్తర్షయ ఇది బహువచనం సార్. బహువచనం. సప్త ఋషులు అని చూపిస్తాం. వచ్చేస్తుంది. ఎందుకో అది సప్తర్షయ అని పుల్లింగంలో ఉంది చక్కగా, అదే నపుంసకలింగంలో లేదు. చతుర్యుగం అన్నాం అనుకోండి, అది సమాహారం వచ్చేస్తుంది సార్. సమాహారంలో ఉంటాయి. అంటే 4 యుగాలు కలిపితే ఒక కల్పం అంటాం. ఆ కల్పంలో 4 యుగాలు ఉంటాయి. వాటన్నిటినీ కలిపి ఒక సమాహారంగా చెప్పడాన్ని చతుర్యుగం అంటున్నాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కలిపితే చతుర్యుగం. చతుర్యుగ పర్యంతం అంటాం. అంటే ఒక కల్పమంతా అని అర్థం అన్నమాట. అది త్రినేత్ర షడ్రుచయ. త్రినేత్ర అంటే 3 నేత్రాలు. త్రినేత్ర అంటే 3 నేత్రములు కలిగిన 3 నేత్రములు ఉన్నా, 3 నేత్రములు ఉన్నా. ఏకదంత. అలాగే దీన్ని మనం ఏంటంటాం సార్? అంటే బహువచనమైన విశేషణం కదండి. త్రినేత్రుడు, విశేషణ. త్రినేత్ర అని తెలుగులో మారిస్తే త్రహ అంటే రామః రాముడు అవుతుంది కదా. అవునవును. త్రినేత్ర త్రినేత్రుడు అంటే ఏంటి? 3 నేత్రములు కలిగిన వాడు అంటే విశేషణార్థ విశేషణం. షడ్రుచయ అంటే 7 రుచులు అంటే మళ్ళీ అది బహువచనం. బహువచనం అయిపోయింది. 7 రుచులు, షడ్రుచులు, 3 లోకములు. సమాహార ద్వంద్వం. సమాహారం. సమాహార ద్వంద్వం. పంచపాండవా, 5 పాండవులు. ఇది మాత్రం బహువచనమేను. నెక్స్ట్ ఎవరైనా చూడండి. చతుర్ముఖ పంచాంగం. 4 ముఖాలు కలిగిన అంటే 4 ముఖాలు కలిగిన వాడు. చతుర్ముఖుడు అంటే ఒక వ్యక్తిని చూపిస్తోంది కదా. అది అంటే విశేషణార్థ విశేషణమే. పంచాంగం. పంచాంగం కూడా అది సమానార్థంగా సమాహార ద్వంద్వం. ఎందుకంటే 5 కలిపిన పుస్తకం అది. అక్కడ 5ంటికి విడివిడిగా విలువ లేదు, అన్ని కలిస్తేనే అక్కడ విలువ ఉందన్నమాట. సమాహారంగానే విలువ ఉంది. చతుర్వేదా. ఇంకెవరన్నా? చతుర్వేదములు అంటే 4 వేదములు. 4 వేదములు అని ఉంది కదా. ఎప్పుడైతే బహువచనం. దశకంఠ 10 తలలు కలిగినటువంటి వాడు. అంటే మళ్ళా ఒక పర్టికులర్ పర్సన్ చూపిస్తుంది. అంటే విశేషార్థ ద్వంద్వం అవుతుంది. విశేషార్థం. త్రిలోకాః. 3 లోకాలు. త్రిలోకి అన్నాం.
అంటే ఆ మూడింటిని కలిపి చెప్పడం. అక్కడ త్రిలోక అంటే వేరు లోకాలుగా మూడు చెప్పడం. వేరువేరుగా మూడు చెప్పాలి. లోకాలు. అది బహువచనార్థం ఉంటుంది. అంటే ఎప్పుడైనా స్త్రీలింగంగా కానీ నపుంసకలింగం కానీ ఎండ్ అవుతే అది సమాహార ద్వంద్వం అవుతుంది. పుల్లింగంలో జనరల్గా ఎండ్ అవుతే అది ప్లూరల్గా ఎండ్ అవుతుంది ఎలాగను. ఎందుకంటే బహువచనంగా స్త్రీ అవుతుంది. అని ప్లూరల్గా ఎండ్ అవుతే అది మనకేమోను బహువచన బహువచనం. ద్వంద్వం అవుతుంది. పంచవటి షణ్ముఖ ఉంది, అది విశేషణ దిగు షణ్ముఖ. సమాసం. షణ్ముఖ 6 ముఖములు గలవాడు 6 ముఖములు కలవాడు విశేషార్థ. విశేషణం. పంచవటి పంచవటి 5 5 వటవృక్షములు కలిగిన ప్రదేశం. ప్రదేశం అంటే ఆ ప్రదేశాన్ని చూపిస్తోంది. సమాహార ద్వంద్వం. సమాహారం. పంచవటి తీరాన రాముడు నివసించాడు అంటే 5 వటవృక్షములు ఉన్న చోట ఆశ్రమం పెట్టుకున్నాడు. అది పంచవటి. సో దానికి సమాధానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. నవరాత్రం ఏకదంత సప్తర్షయ చతుర్యుగం త్రినేత్ర షడ్రుచయ త్రిలోకి పంచపాండవ చతుర్ముఖ పంచాంగం అలా మీకు ఇచ్చేసాను. 1 అంటే బహువచనం, 2 అంటే సమాహారార్థం, 3 అంటే విశేషణార్థం. అయిపోయిందా? ఇది మీరు చూసుకోండి, తర్వాత మీకు ఇచ్చిస్తాను. చెప్పిన పాఠమే. ఈరోజు నై ప్రభృతయ అంటే నై మొదలైన వాటిని చెప్పుకుంటాము. నై ప్రభృతయ నై మొదలైన వాటిని. ఏమిటది? మొదటిది నై తత్పురుష సమాసం. నై తత్పురుష, ఇది కూడా తత్పురుష సమాసమే. నై తత్పురుష సమాసం. అభావం అంటే లేకపోవడం, లేకపోతే వ్యతిరేకార్థం. అటు పర్టికులర్ది లేదని కానీ ఆపోజిట్ అని కానీ సహా ఇచ్చేటటువంటి సమాసాన్ని నై తత్పురుష అంటారు. మొదటిలో నకారం అనే వ్యతిరేకార్థ పదం ఉంటుంది. వ్యయం అంటే పదం, వ్యతిరేకార్థ పదం ఉంటుంది. నియమాలు ఏమిటి? నా తర్వాత హల్లుంటే నా సత్యం అసత్యం, నా ధర్మ అధర్మ అవుతుంది. ఈ నా ఏమవుతుంది? సమాసం చేసినప్పుడు ఆ అవుతుంది. నా సత్యం అని చెప్పకూడదు, నా ధర్మ అని చెప్పకూడదు. నా సత్యం అంటే అసత్యం, నా ధర్మ అంటే అధర్మ. ఎప్పుడైనా నా సత్యం అని మీకు కనిపిస్తే ఈ నానే సత్యాన్ని వేరువేరుగా రాయాలి. వ్రాస్తే ఈ నాకొక అర్థము, సత్యం అనే దానికి ఇంకొక అర్థాన్ని సాధించడానికి అలా పెట్టుకుంటాం. ఈ నా ముందు వాక్యానికి పెట్టుకుని సత్యం అనే తరువాత చెప్పిన దాని గురించి కూడా ఉండవచ్చు. అప్పుడు నా సత్యమని కనబడుతుంది. కానీ అది సమాసపదంగా కనిపిస్తే నా సత్యమని ఉండకూడదు, అసత్యమనే ఉండాలి. ఇక్కడ అకారం వస్తుంది. ఎప్పుడు సత్యంలో సా ఉంది, సా అంటే హల్లు, ధర్మహలో ధా ఉంది, అది కూడా హల్లు. నా తర్వాత హల్లు కానీ ఉంటే కాన్సోనెంట్ అకారం వస్తుంది. అచ్చుందనుకోండి నా స్థానంలో అన్ అనేటువంటిది వస్తుంది. నా ఈశ్వర, ఈ అనేటటువంటిది అచ్చు వవెల్. ఆ వవెల్ ఉన్నప్పుడు నా ప్లస్ ఈశ్వర, అన్ ఈశ్వర, అనీశ్వర. సంధి జరిగితే అనీశ్వర. నా ఆగతం, అనాగతం అంటున్నాం కదా, అనాగతం, అనీశ్వర అనేటటువంటి శబ్దాలు. అర్థమైందా? అర్థమైంది సార్. నకార నైతత్పురుష అనగానేమి? నైతత్పురుష సమాసం అంటే ఇందులో మీకు నా తర్వాత మనకి హల్లు ఉందో అచ్చున్నప్పుడు చూసుకోవాలి. దానికన్నా ముందు అది ఏమిటో చెప్పాలి కదా. అది మనకి దీనిలో వ్యతిరేకం ఆపోజిట్ అని ఆపోజిట్ వస్తుంది, వ్యతిరేకం కానీ లేనిది కానీ వస్తుంది. అంటే మనకి ఒకలా చెప్పాలంటే ఇది నా అనడానికి దానికి ఎగ్జాంపుల్ సత్యం అన్నాను అనుకోండి, అంటే సత్యము కానిది అంటే ఆపోజిట్ మీనింగ్ వస్తుంది. అది ఫస్ట్. అధర్మ అంటే ధర్మము కానిది అంటే ధర్మము కానిది. అనీశ్వర అన్నాను అనుకోండి, ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు కానివాడు ఇంకెవడో అని చెప్పట్లేదు, ఈశ్వరుడు లేడు వాడికి, అనీశ్వర. అది అనాగతం అంటే ఆగతానికి ఆపోజిట్ వ్యతిరేకత ఇస్తున్నారు. అది ఉండొచ్చు, లేదు అనే అర్థమైనా రావచ్చు దానికి. దీనిని ప్రొనౌన్సియేషన్ చెప్పండి, ఎలా చేయాలి సార్? ప్రొనౌన్సియేషన్ చెప్పండి సార్ ఒకసారి, మీరు ఎలా చేయాలి దీన్ని? నైవ తత్పురుషం ఎలా అనాలి సార్ దీన్ని ఫస్ట్? అది చెప్పండి. నా ప్లస్ సత్యం అని ఉంది, నా పోయి ఆ వస్తుంది, ఆకి సాకినేమో సంధి లేదు, అసత్యం అయిపోయింది. అది కాదు నా ప్రశ్న. చూడు సార్, ఇచ్చే సమాసాన్ని నా ఇన్ తత్పురుష అన్నారు కదా, దాని యొక్క ఉచ్చారణ చెప్పాలి. ఉచ్చారణ అడుగుతున్నాను మళ్ళీ, ఎలా చెప్పాలి?
ఓకే నై తత్పురుష నై రైట్ ఎందుకు కాఖ గఘ ఇజ్ఞ అవును అందుకు ఓకే రైట్ సార్ నై అది నై తత్పురుష ఎన్వై నై ఎన్ఏ నై కాదు నా ఇంగ్ నై నా ఇంగ్ నై ఓకే తత్పురుష నై తత్ కాఖ గఘ ఇజ్ఞ అంటున్నారు కదా ఆ నా తర్వాత ఇజ్ఞ పలకాలి పలకాలి నై తత్పురుష నై ఓకే రైట్ సార్ అనీశ్వర అనాగతం ఎగ్జాంపుల్స్ చూసేద్దాం ఎగ్జాంపుల్స్ చూసి తర్వాత దానికి వెళ్దాం నై తత్పురుష ఉదాహరణలు నా ధర్మ అని ఇచ్చాను సమాసం చేయండి నా ప్లస్ ధర్మ హ్మ్. అంటే అంటే అధర్మము ఎందుకు నాకు బదులు ఆ రావాలి కావాలి కాబట్టి హ అనేది హల్లున్నది కాబట్టి అక్కడ అన్ రాదు ఆయే వస్తుంది అంటే నా అధర్మము అధర్మ అధర్మము కాదు తెలుగు అధర్మము అధర్మ అసత్య అహింస అజ్ఞాన అసాధ్య అనంత అనావృష్టి అచ్యుత నా మృతం అమృతం అనారోగ్యం అమృత యాక్చువల్గా అనారోగ్య సరే అన్నిట్లో కూడా న అలాగే. చలతి, అచలం ఇది న కూడా- చలతి అద్వితీయం నా ద్వితీయం అంటే అద్వితీయం అనఘ అఘానుంది అప్పుడు ఏంటి రావాలి అన్ రావాలి అనరావు అనఘ అనొచ్చు హౌస్ ఎప్పుడైతే తరువాత అచ్చు ఉన్నదో ఇక్కడ చూడండి అనంతం అని ఉంది నా అంటే అన్ అంతః అనంతః అన. నా అంతః నంతః రావాలి కదా అలా రాలేదు అనంతం వచ్చింది ఎందుకో అన్ వచ్చింది అనమాట ఎందుకు పక్కన ఆ ఉండబట్టి చూసుకోవాలి పక్కన ఏమిటి హల్లుందా అచ్చుందా అచ్చు హల్లుంటే ఓన్లీ అకారమే వస్తుంది అచ్చుంటే అన్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది దాంతో సంధి జరిగి పక్క పదం అవుతుంది నా అఘహ అనఘుడు అంటే పాపం లేనివాడు నా రాధ అపరాధము చూడండి ఎలా వచ్చిందో అపరాధ అనేటటువంటిది నా అన్నను పెట్టి అన్రాధ అపరాధ అవుతుంది వేరే సంధి సూత్రం వలన అంటే సాధ్యపడనిది లేక తప్పు అని అర్థం అపరాధానికి రెండు అర్థాలు ఉన్నాయి అపరాధ అంటే సాధ్యపడనిది నాట్ పాసిబుల్ అని ఒక అర్థం మిస్టేక్ అని అపరాధం అని ఒక అర్థం అగోచరం అని ఉంది నా గోచరం అగోచరం నా గోచరం ఈ పదాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీటిలో ఏం చేశారు నైతత్పురుషలో ఆ నాన్ తీసేసి ఆ గాని అన్ గాని పెట్టాము పెట్టు సార్ ఆ అంటే ఎప్పుడు పెడతాము పక్కన హల్లుంటే ఆ పెడతాం నా ధర్మ అధర్మ నా సత్యం అసత్యం నా హింస అహింస నా జ్ఞానం అజ్ఞానం నా సాధనం అసాధనం నా అంతః వచ్చేటప్పుడు అన్ అంతః అనంతః అవుతుంది అన్ రావాలి ఇప్పుడు ఎందుకు ఆ ఉంది కాబట్టి నా వృష్టి అనావృష్టి వాన లేదు అనావృష్టి అంటే వాన లేదు వృష్టి నా లేదు నచ్యుత అచ్యుతుడు నమృతం అమృతం అమృత అనారోగ్య అనారోగ్య అన్ని సంస్కృతంలో రాసుకుంటే అవన్నీ విసర్గాలు వచ్చేస్తాయి అచలం నచలతి ఇది అచలం నద్వితీయం అద్వితీయం ఎన్నో మరి చెప్తున్నాం ఏకమేవ అద్వయం బ్రహ్మ చెప్పేస్తున్నాం అంటే నా ద్వితీయం రెండవది లేనిది నా అఘహ అఘం అంటే పాపము అఘహ అంటే పాపము నా అఘహ అంటే పాపము లేనివాడు నా రాధ అపరాధ ఇక్కడ అన్రాధ అని రావాలి సారీ ఆరాధ అని రావాలి కానీ ఆరాధ అని రాదు అపరాధం అనేది ఒక ప్రత్యేకమైన సూత్రం అని అలా వస్తుంది అగోచరం నగోచరం ఓకే ఇప్పుడు చూడండి రెండు తీసుకోండి అప్రమత్తత అప్రమత్తత నా ప్రమత్తత అప్రమత్తమే జాగ్రత్తగా ఉండడం నా ప్రమత్తత అంటే ప్రమాదం ప్రమాదం నా జారుబాటు అప్రమత్తత అంటే నా ప్రమత్తత జారుబాటు లేకుండా ప్రమత్తత అనాథ నా నాథ నా నాథ నాథ అంటే అనాథ అనాథ నా అర్థ కలిపి రాయండి నా అంటే అనర్థ అనర్థ అన్ రావాలి అన్ అర్థ అనర్థ అనర్థ అనర్థం రా అంటాం కదా అవును కరెక్ట్ సార్ మళ్ళీ మీరు చూడండి ఇంకొకరు ఎవరైనా చూడండి నా ఇచ్చ నేచ్ఛ అంటారు నేచ్ఛ అనిచ్ఛ అనిచ్ఛ నేచ్ఛ కాదు నా ఇచ్ఛ సంధి అవుతే నేచ్ఛ అవుతుంది సమాసం చేస్తే అనిచ్ఛ అనిచ్ఛ
అకారానికి ఇకారం కలిపి సమాసం సంధి చేస్తే అది వేరు. నా ఇచ్ఛ అంటే కలిపి అంటే విగ్రహవాక్యం ఇచ్చాము. నా ఇచ్ఛ అన్నది ఈ అనేది ఉంది కాబట్టి అక్కడ ఏంటది ఈ అనేది అచ్చు అని కాబట్టి వస్తుంది, అన్ అని రావాలి. అన్ రావాలి. ఇచ్ఛ అనిచ్ఛ అవుతుంది. అవును. ఓకే. అమితము నా 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 మితము. నా పూర్వపదం ఏది అని అడిగాను అక్కడ. నా అందులో పూర్వపదం నా మితము కానిది. కానీ పూర్వపదం నా నా మితము. పూర్వపదము నా మితము మితము. అక్కడ మీ అనేది మితము హల్లు. ఉత్తర పదం. హల్లు కాబట్టి ఉంది. ఆ అంటు. నాకు బదులు ఆ వచ్చింది. అమితం అంటే అయింది. ఆమె. ఉచితం లో అన్నెందుకు వచ్చింది? అది ఉచితం కాబట్టి ఇదే. అచ్చు కాబట్టి నా ఉచితము నా ఉచితం ఉచిత అందుకు నా అచ్చు ఉచితంలో కాబట్టి ఊ అచ్చు కాబట్టి అని ఊ చెప్పాలి. అచ్చు కాబట్టి అనుచితము. కాబట్టి అనుచితం. నా ఆస్తిక నాస్తిక అంతే నాస్తిక కదా మామూలుగాను. కానీ ఇక్కడ ఆ ఉన్నప్పుడు ఏం రావాలి? అన్ రావాలి. నా అన్ వస్తే ఏంటవుతుంది? అనాస్తిక. అనాస్తిక అని వస్తుంది. అది అనాస్తిక అనేదే కరెక్ట్. అలా వాడి 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 అరిగిపోయి ఆపోయింది నాస్తిక. నాస్తిక అరిగిపోయింది. నాస్తిక అనాస్తిక అంటుంటే నాస్తిక. అది ఎందుకు అలా వచ్చిందని పరిశీలిస్తే వాడుకలో నాస్తిక అయింది. కానీ అనాస్తిక అని చెప్పడమే కరెక్ట్. అనాస్తిక అన్ రావాలి కదా, రూల్ ప్రకారంగా అన్ రావాలి. రావాలి రూపకల అచ్చు కదా. అనాస్తిక అని రావాలి. కానీ ఎక్కడ చూసినా నాస్తికుడు నాస్తికుడు అంటాడు. అంటే ఆ మింగేస్తున్నాం. ఏం చేస్తారు? ఆ పదాలు చూడండి, కొన్ని వాడుకలో కొన్ని అక్షరాలు మింగేస్తాం. సైలెంట్ మింగేయబడిందని రాసేదాన్ని. అభయము భయం లేదు. నా భయం. నా భయం నా భయ అభయ సరిపోయింది కదా. భా అనేది హల్లు కాబట్టి. అస్థిరము నా స్థిరము స్థిర. నా నా ప్లస్ స్థిరము. స్థిర అస్థిర. స్థిర. ఓకే, సంస్కృత తెలుగులో ఉంటే సంస్కృతంలో రాసుకోండి అంతకనే. అదేలేండి. నా ఉక్తం అనుక్తం 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 నోక్తం అని చెప్పకూడదు. నా ఉక్తం నా ప్రసుక్తం నోక్తం కాదు. అదే అనుక్తం. సంధి. నా అదే ఉక్తం అనుక్తం. అనే దానికి సమాసం అనుక్తం చేస్తే అనుక్తం అనుక్తం అనుక్తం. అనుక్తం అంటే ఏంటి? చెప్పరానిది చెప్పలేనిది. చెప్పరానిది. లేని రెండు అర్థాలు వస్తాయి. నగ్రాహ్యం అంటే అగ్రాహ్యం అంటున్నాం కదా. అగ్రాహ్యం అంటే చెప్పలేనిది పట్టుకోలేనిది పట్టుకోకూడనిది. రెండు అర్థాలు వస్తాయి. నా ఉక్తం అంటే చెప్పలేనిది చెప్పకూడనిది. అఖండం నా కండహ అంటే పెడగొట్టలేము, ముక్కలు చేయలేము అఖండహ. నా ఖండః అఖండః. నా క్షేమం కలిపి రాయండి. అక్షేమ. అక్షేమం నాకు బదులు ఆ అక్షేమం. రావాలి. అక్షేమము. అసాధారణ నా సాధారణ. ఏం సమాసం ఇది? నైతత్పురుష అండి. నైతత్పురుష. ఓకే ఓకే క్వశ్చన్ సమాసం పేరు అడిగారు సార్. ఓకే చెప్పండి. ఓకే ఓకే నైతత్పురుష. ఓకే నైతత్పురుష సమాసం. ఓకే. నా సాధారణ అసాధారణ. నా శుభం అశుభం. అశుభం. ఎన్ని మార్లు నైతత్పురుష సమాసం. అశుభం. నా శుభం అన్నమాట యాక్చువల్ గా అది. అనిత్యం నా నిత్యం. నా నిత్యమే అనిత్యమైంది. చూసారా, మనం కామన్ గా వాడుకునే పదాలే వచ్చాయి. నైతత్పురుషులు అవన్నీ. అది సార్ అనిత్యం ఎలా అయింది మరొకసారి చెప్పండి. నిత్యం అని నా నిత్యం అనిత్యం అంతే ఆ కలిసింది అంతే. అంతే. నా అయిపోయింది. నా నీ అనేటటువంటి హల్లు అదే, అదే. ఆయ రావాలి. నా పోవాలి. అంతే రావాలి. నా పోయి అదే. ఆ వచ్చింది. ఈ ఫస్ట్ చెప్పారు అది రు అన్నది అంటే రుకారం కోసం అలాగే అచ్చు కలిసినట్టు చెప్పారు. ఏది చెప్పండి, ఫలానా నెంబర్ చెప్పండి. నెంబర్లు ఉన్నాయి కదా. మొట్టమొదటి చెప్పారు ఆ పేరు అది మర్చిపోయాను. నెంబర్ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా. ఇంకా ముందుకి ఇంకా ముందుకి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మొట్టమొదటి చెప్పండి. ఈశ్వర నా ఈశ్వర అన్ ఈశ్వర అనీశ్వర నా ఆగతం అన్ ఆగతం అనాగతం న ధర్మ అధర్మ అధర్మ న సత్యం ఆ ప్లస్ సత్యం అసత్యం. సత్యం అయిపోయిందా? అన్న ఎప్పుడు వస్తుంది క్వశ్చన్? అచ్చు ఉన్నప్పుడు వచ్చింది సార్.
అచ్చు కానీ నెక్స్ట్ పదం అచ్చు అవుతుంది, నెక్స్ట్ పదంగా తర్వాత ఉంటే, అచ్చు ఉంటే వస్తుంది. నాకు తర్వాత అచ్చు ఉంటే వస్తుంది. హల్లు ఉంటే ఆ వస్తుంది. హల్లు ఉంటే ఆ ఓకే వస్తుంది. సార్. ఇప్పుడు విడదీయండి. నప్రమత్తత, నప్రమత్తత అని ఉంది. దాన్ని సమాసం చేస్తే అప్రమత్తత, అనాథ, అప్రమత్తత, ననాథ అంటే అనాథ, నాథః అనర్థము విడదీయండి. నా నా అర్థము. అర్థము. నా అర్థము, అర్థము అనర్థము. అన్ కదా వచ్చింది ఇప్పుడు. అందుకే అర్థం. అనిచ్ఛ, నా ఇచ్చ, నా ఇచ్చ. నా అనిచ్ఛ. ఇచ్ఛ, ఈ కాబట్టి అన్ వచ్చింది, అనిచ్ఛ. ఓకే, ఉత్తర పదం ఊ అచ్చుతో మొదలైంది కాబట్టి ఇందాక దాన్నేమో నేను చెప్పాను. ఇదేదో 6వ నెంబర్. 6వ నెంబర్ ఏమిటి? అనుచితం అన్నట్లో అన్న ఎందుకు వచ్చింది అని అడిగాం. ఉత్తర పదం ఊ ఉంది కాబట్టి. అంటే నా ఉచితం. నా ఉచిత. ఆస్తికకి నా ఆస్తిక, అనాస్తిక అంటే దాన్ని ఆస్తిక అని అరిగిపోయింది అని రాశాను లోపల. అంతకన్నా అనాస్తిక అనేది కరెక్ట్ యూసేజ్. ఎక్కడ మీరు అనాస్తిక అని చూస్తే అదేంటి అలా రాశారు అనుకోకర్లేదు. దట్ ఈస్ రైట్ యూసేజ్ అనమాట. అది నా భయం, అభయం, 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 నా స్థిరం, అస్థిరం, అస్థిరం, నా ఉక్తం. అస్థిరం. అనుక్తం, అనుక్తం, నా ఉక్తం. కరెక్ట్. ఎందుకు వచ్చింది అన్నం? అఖండము, ఉంది అఖండము, కాబట్టి ఉంది కాబట్టి, కాబట్టి అనేది అంశు కాబట్టి. ఊ అని అచ్చు ఉంది. ఉంది. అనుక్తం. అనుక్తం అంటే చెప్పరానిది, చెప్పలేనిది, చెప్పకూడదు. కానిది రెండు చెప్పకూడదు. అర్థాలు వస్తాయి. అగ్రాహ్యం లాగే నన్ను చెప్పుకున్నాం కదా, అగ్రాహ్యానికి ఎలాగో అలాగే. అవును సార్. అదే అభక్ష్యం అన్నాం అనుకోండి, తినలేనిది, తినరాని. అవాచ్యం అంటే చెప్పకూడనిది, వాచ్యం. చెప్పలేనిది, అలా అనమాట. నఖండం, అఖండము, అఖండము, అఖండం. అక్షేమం, నా క్షేమము, నా క్షేమము. అక్కడ అనరాదు, ఎందుకంటే క్షే అనేటువంటి హల్లు. క్షే అనేది ఇది, అవును, హల్లు. ఈ సమాసాన్ని పేరు ఏమిటని అడుగుతారని అన్న పదముండి. అసాధారణ నై తత్పురుష. అనేది ఏ సమాసం నై అంటే నై తత్పురుష. అశుభం, నా శుభం, నా నా శుభం, శుభం, నా శుభం, నా నిత్యం. అనిత్యం. అనిత్యం. ఎక్స్పర్ట్ అయిపోయారు మీరు నై తత్పురుషులో, మరేం లేదు. ఓకే, నవ్ వి గో టు ద సెకండ్ టైప్. 3 చెప్పుకుందాం కదా. నై తత్పురుషాదులు, ప్రభృతయ అన్నాం కదా. ప్రాది తత్పురుష సమాసం. ప్రాది అంటే మొదటి పదము ప్రా అని కానీ, పరా అని కానీ, అపా అని కానీ, సమ్మని కానీ ఉపసర్గలు ఉంటాయి ప్రాదిలో. ప్రాదులు ఉంటాయి. ప్రాదులు అంటే ఏంటి? అనేక ఉపసర్గలు ప్రాదులు. కాబట్టి ప్రాది తత్పురుష. ప్రా ఆది పదములు ముందు ఉంటే, ప్రిఫిక్స్గా ఉంటే ప్రాది తత్పురుష. ఒక్కొక్కసారి సు కు కూడా ఉండవచ్చు. సుపుత్రుడు, కుమతిహి అని వచ్చినప్పుడు సు అంటే మంచి అని, కు అంటే చెడు అనే అర్థాలలో సు కు అనేటటువంటివి కూడా ఉపసర్గలుగా ఉండవచ్చు. ఏదర్ ప్రాదులు అనేటటువంటి ఉపసర్గలు కానీ, సూకు అంటే విశేషణాలు. సూకు అనేటటువంటి ఉపసర్గలు కావు, అవి విశేషణాలు. సుమతి అని అంటే ఆ మతినేమో విశేషించి చెప్తున్నాం. అలాగే కుత్సితుడు అన్నప్పుడు ఆ కు అనే విశేషణం అని చెప్తున్నాం కదా. అంచేత విశేషణ పదములైనటువంటి సు అండ్ కు గానే ఉండవచ్చు, ఉపసర్గలైనటువంటి ప్రాదులు ఏవైనా ఉండొచ్చు. ఇటువంటి వాటిని ప్రాది సమాసము అంటారు, ప్రాది తత్పురుష సమాసము అంటారు. దీన్నే కొంతమంది గతి సమాసం అని కూడా అంటారు. ఎక్కడైనా గతి సమాసం మీ గురుగారు చెప్పలేదు అంటే, గతి సమాసం అంటే ప్రాది సమాసం, మరేమీ లేదు. చూడండి ఎగ్జాంపుల్స్. ప్రపితామహ అన్నాం అనుకోండి, అంటే అంటే పితామహుడు అంటే పితామహుడు తండ్రి. పితకన్నా మహుడు, గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్. ఫాదర్ అంటే పిత, గ్రాండ్ అంటే మహా. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, మహాశబ్దము గ్రాండ్. పితామహ, దానికి ప్రాగల్భ అనుకోండి, ముత్తాత గారు, తండ్రి గారి తండ్రి, తాతగారి తండ్రి, తండ్రి, తండ్రి గారి తండ్రి గారి తండ్రి. పితాహమస్య జగత ధాత అని ఉంది కదా. పితాహమస్యకి పితామహునికి అస్య పిత, అతని యొక్క పిత, తండ్రి అనేటువంటి ప్రా అనేది గొప్పతనాన్ని లేక ఇంకొంచెం మీద తరాన్ని సూచిస్తుంది. సుపుత్రుడు అన్నాం, సుపుత్ర అని అనుకోండి. శోభన పుత్ర, మంచి కుమారుడు అనే దానికి అర్థం శోభనము అని అర్థం.
శోభన పుత్ర, మంచి కుమారుడు. సుపుత్ర అంటే మనవాడు అంటే ఏ సుపుత్ర అంట. సినిమాలో మాకు మాటిమాటికి ఆవిడ పిలుస్తుంటుంది గడవ సుపుత్ర సుపుత్ర అంటుంది వాడిని. అంటే సుపుత్ర అంటే ఏమిటి? శోభనమైన కుపుత్రుడు అంటే కుత్సిత పుత్ర కుపుత్ర. సు అంటే శోభన, కు అంటే కుత్సిత. కుత్సిత అంటే చెడ్డ అని అర్థం. ప్రాచార్యుడు అన్నాం అనుకోండి అంటే అర్థం ఏమిటి? గొప్ప మంచి ఆచార్యుడు, ప్రాచుర్యం గలవాడు. చెప్పే గురువు గారు. ప్రగత ఆచార్యుడు అంటే గొప్ప అంటే ముందు ఆచార్యుని కన్నా పైవాడు ప్రగతుడు అంటే మీద ఉన్నవాడు గొప్ప ఆచార్యుడు. దీనికి యాక్చువల్ అర్థం ఏంటంటే ప్రాచార్యుడు అంటే ఎమెరిటస్ ప్రొఫెసర్. ఓకే. ఆచార్య అంటే ప్రొఫెసర్, ప్రాచార్య అంటే ఎమెరిటస్ ప్రొఫెసర్. హైయర్ దాన్ ప్రొఫెసర్. ఎమెరిటస్ ప్రొఫెసర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టైటిల్ ఉంది, ఎమెరిటస్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ అని. ఆ ఎమెరిటస్ ఏంటంటే ఇది అర్థం ఏంటి తెలుసా? ఎమెరిటస్ అంటే ఎక్స్ మెరిటోరియస్. ఇప్పుడు వాడికి మెరిట్ లేదు, ఎప్పుడో ఉంది వాడికి మెరిట్. ఎక్స్ మెరిటోరియస్ ఎమెరిటస్. దాని తలక వ్యుత్పత్తి, దాని తలక ఎటిమాలజీ ఏమిటంటే ఎమెరిటస్ ఎటిమాలజీ ఎక్స్ మెరిటోరియస్. అంటే మీరు అంటే నిజంగా చెప్తున్నారా ఇంతకు సార్ ముందు చాలా మమ్మల్ని? బాగా బోధించేవాడు, ఇప్పుడు రిటైర్ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాగే సార్, ఆ మాట నిజంగా ఉందా లేకపోతే మమ్మల్ని లభించింది అంటే చెప్తారా? ఎమెరిటస్ తాలూకా వ్యుత్పత్తి అది ఎక్స్ మెరిటోరియస్ ఎమెరిటస్ అయింది. ఎమెరిటస్ అయింది. ఎమెరిటస్ ఎవరన్నా ఎమెరిటస్ అని అనుకోండి, ఓహో ఇప్పుడేం చేయట్లేదు అని అర్థం అనమాట. ఇండైరెక్ట్లీ యూ విల్ అండర్స్టాండ్. అర్థమైంది సార్. మీరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చెప్పారు, కానీ అది ఎప్పుడు వస్తుంది? మీరు ప్రొఫెసర్ అయిన తర్వాత వచ్చింది కదా, లేకపోతే రావడం. ఎమెరిటస్ అనే టైటిల్ చాలా రేర్ గా ఇస్తారు. దానికి ఎన్నో ఇవి ఉండాలి. ఆ తర్వాత దానికి ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఎవరైనా పర్టికులర్ ఏజ్ దాటితేనే ఎమెరిటస్ ఇస్తారు. 22 ఏళ్ల వాడిని ఎమెరిటస్ అనరు. ఇమిడియట్ సబ్జెక్ట్ లో కూడా. సో దానికి ఈక్వలెంట్ పదం ఏంటంటే ప్రాచార్యుడు ప్రాచార్య. ప్రాచార్య ఫర్ ఎగ్జాంపుల్ మన సలాక రఘునాథ్ శర్మ, ప్రాచార్య సలాక రఘునాథ శర్మ అని ఉంటుంది. ఆయన ముందు పేరు టైటిల్ పెట్టుకుంటారు ప్రాచార్య అంటే ఏంటనమాట? ఎమెరిటస్ అని అర్థం. ప్రగత ఆచార్య అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాము మనం అంటే ప్రాదిపర సమాసాలు చూస్తున్నాం. ముఖ్యంగా ప్రాదితత్పురుష అనగానేమి? ప్రాదితత్పురుష అనగా ప్రాదులు ఉంటే ముందు ప్రిఫిక్స్ గా ఉంటే, ప్రాదులు అంటే ఏమిటి? ఉపసర్గలు. ప్రా పరా అపాసం ఇలాంటి ఉపసర్గలుగా ఉంటే దాన్ని ప్రాదితత్పురుష. లేకపోతే విశేషణ లెటర్స్ 2 ఉన్నాయి, సు అండ్ కు, అవి ఉన్నప్పుడు కూడా దాన్ని ప్రాదితత్పురుషనే అంటారు. ప్రపితామహ, సుపుత్ర, కుపుత్ర, ప్రాచార్య అనేటటువంటి శబ్దాలు. ఇంకా చూద్దాం వాటిని. ఇంకో దానికి వెళ్ళే ముందు దీని ఉదాహరణలు చూసేసుకుందాం. సుజన అన్నాం అనుకోండి అంటే ఏమిటి? శోభన మంచి జనులను. మంచి జనుడు. మంచి జనుడు. సుజన అంటే శోభన. సు అనే ఉపసర్గ ఉంది కాబట్టి, సు అండ్ కు అనేవి విశేషణాలు కాబట్టి ఆ విశేషణం ముందుంది. ఆ జనుడిని విశేషిస్తోంది. ఎటువంటి జన? సుజన. ఎటువంటి పుత్ర? కుపుత్ర, కుత్సిత పుత్ర. ఓకే. ప్రాచార్య ప్రగత ఆచార్య. గొప్ప అతిమానుష అన్నాం అనుకోండి అంటే మానుషం క్రాంత. మానుతం దాటేశాడు. కంటే పై. మానుషం అంటే మానవతత్వాన్ని, క్రాంత అంటే దాటినవాడు అని. క్రాంత, అతిక్రాంత, అతిమానష. అది దుష్టజన, దుర్జన. పూలాగే దూ కూడా వస్తుంది, దుస్సులు కూడా వస్తాయి. ప్రపితామహ, పితామహస్య పిత, ప్రపితామహ. సుగంధ, శోభన. విమలుడు చూడండి ఎలా ఉంది. విమల విమల అని పేరు పెట్టుకుంటారు. విమల సంస్కృతంలో. తెలుగు వాడి మగవాడు అయితే విమల. విమల అంటే విగత మల అంటే మలము పోయినవాడు, లేనివాడు. విమలము అంటే ఏమిటి? విశేషంగా మలినం ఉన్నవాడని కాదు అర్థం. విగత మల. అక్కడ వి ఏంటంటే విగత అని అర్థం. ప్రకృతి. ప్రకృతి ఎలా వచ్చింది చూడండి. ప్రకృతి ఈజ్ ఏ ప్రాది సమాసం. అది ప్రకృష్టాకృతి, బాగా చేయబడినది ప్రకృతి.
ప్రకృతి అనేది వెరీ ప్రకృష్ట కృతి అరేంజ్డ్, వెరీ బ్యూటిఫుల్లీ మేడ్, అందుకే ప్రకృతి. పరాజయ, పరా విపరీత అనేది జయ ఉపసర్గ, పర ఉపసర్గ. అంటే జయమునకు ఆపోజిట్ అని చెప్తున్నారు. విపరీత జయ, జయము కంటే విపరీతమైనది. విపరీతం అంటే ఆపోజిట్, ఆపోజిట్ పరాజయం అంటే పరాజయం ఫెయిల్యూర్, పరాజయం. అది పరాజయ, పరా అనే ఉపసర్గ ఉంది. సులభ అని అనుకోండి, శోభనం లభం, ఈజీగా శోభనం దొరికేది, లభం అంటే శోభనంగా చక్కగా లభించేది సులభం. లభించేది. దుఃఖేన లభం, దుర్లభం ఎన్నో. దుర్లభం. మన గురుగారు దుర్లభం అంటే దుఃఖేన లభితే చెప్తూ ఉంటారు. దుర్లభం తాలూకా విగ్రహం ఏమిటి? దుఃఖేన లభం, లభం. అంటే అతి కష్టం మీద ప్రయాసతోనే పొందేది. జరుగుతుంది, అంటే కష్టమైనది అని అర్థం. దుర్లభం, కష్టమైనది. డిఫికల్ట్ టు అటైన్. ప్రబల, ప్రకృష్ట బల, ప్రకృష్టమైనటువంటి విశేషమైన బలం కలిగి ప్రబలుడు. ప్రబల. విదేశ అన్నం అంటే విగత దేశ, ఈ దేశం కానిది, కాని ఈ దేశం వదిలేశాడు వాడు, ఇంకో దేశంకి వెళ్ళాడు, వేరే దేశం. విగత అంటే దేశం కానిదని కాదు, విగత దేశ, దేశాన్ని దాటినటువంటిది, ఈ దేశం కాక ఇంకో. సుశీల, శోభన శీల, యస్య సహ, శోభన శీల యస్య సహ సుశీల. పూర్తి విగ్రహం ఏంటి? శోభన శీల యస్య సహ. అలాగే ఇప్పుడు దుష్టజన అంటే దుర్జనుడు, దుష్ట జన, అలా చూసుకోండి. మళ్ళీ ఒక్కొక్కటి చదవండి, తెలుస్తాయి మీకు. ప్రాది తత్పురుష సమాసం. మొదటిది సుజనుడు, శోభన జన, సుజన అని పెట్టుకోండి. అక్కడ తెలుగులో రాసి ఉన్నాయి, సుజన అని రాసుకోండి, పర్వాలేదు. సుజన పడుకోవచ్చు. శోభన జన ఉమ్. ఒకటి ఫస్ట్. దీనికి అర్థం పడిది ఎంతో సుందరమైన మనిషి లేదా మంచి 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 భాజనుడు. మంచివాడు. శోభనం అంటే మంచి, మంచి శోభన. ఉచితం అంటే చెడు. కుపుత్రుడు, కుత్సిత పుత్ర అంటే చెడ్డ పుత్రుడు, చెడ్డ కుమారుడు. ఏ సమాసం ఇది? ఇది రాది తత్పురుష. ప్రాదిత ఎందుకు ప్రాదుల్లో ప్రా మొదలైన ఉపసర్గలు లేవు వచ్చింది, కానీ ఎందుకు ఉపసర్గలు రావడం వల్ల. ఉపసర్గలు ఉంటాయి. ప్రా పరా సం సూకు అనేటటువంటి విశేషణ పదం ఉంది. ఇంకైతే కు ఉంటుంది, సో ఉంటుంది, రెండు ఉంటాయి. సూకు, దుర్రు ఇలాంటివంటివి విశేషణ పదాలు. అవి ఉంటే కూడా ప్రాది అవుతుంది. తర్వాత ఇంకొకటి చదవండి. ప్రాచార్య అతిమానుషం. ప్రగత ఆచార్య, అతిమానుష అంటే మానుషం క్రాంత అన్నారు. అది కొంచెం మరోసారి చెప్పండి సార్. మానుషం క్రాంత అంటే మనిషి తత్వాన్ని దాటినవాడు. మానుషం అంటే మనుషత్వాన్ని, క్రాంత దాటినవాడు అంటే దైవత్వాన్ని పొందినవాడు అని అతి మానుషం అంటే మనిషికి చేయలేనటువంటిది ఏదో చేశాడు వాడు, కిరాతకం అని. అది అతిమానుష కార్యం చేశాడు. అంటే మనిషి చేయలేదు, మనుషులు చేసేదానికన్నా ఎక్కువగా ఉన్నటువంటిది. దుష్టజన, దుర్జన అంటే దుష్టజన. దుర్జన, పితామహస్య పిత అన్నారు. పితామహస్య పిత ప్రపిత. తర్వాత ఇంకో మూడు ఎవరైనా తీసుకోండి. సుగంధం, శోభన గంధ అంటే మంచి వాసన. సుగంధము. సుగంధ. విమల, మలహ అంటే విమలహ అంటే మలినము పోయినవాడు. విగత విమల మన. ప్రకృతి, ప్రకృష్ట కృతి, బాగా చేయబడింది, అందంగా అరేంజ్ చేయబడింది. ప్రకృష్టంగా కృతి, ప్రకృష్టముగా అంటే విశేషంగా అరేంజ్ చేయబడింది ప్రకృతి. పరాజయము, విపరీత జయ అంటే ఆపోజిట్, జయానికి ఆపోజిట్ అని అర్థం. అదే అపజయం. సులభము, ఆపోజిట్ అర్థం కూడా రావచ్చు అని చెప్పాం కదా. అది సులభము, సులభ అంటే అవలి అంటే పరాజయాన్ని మీరు ఇందాక మాట అన్నారు, అపజయం అన్నారు. అది కూడా ప్రాది తత్పురుషే. ఎందుకో అప అనేటటువంటి ఉపసర్గ వచ్చింది కాబట్టి అపజయ. అది కూడా అదే అర్థం. సులభం, సులభ అంటే శోభనం, లభం అంటే
వేగిరంగా లభించింది, ఈజీగా చక్కగా లభించినది, చక్కగా అండ్ శోభనం అదే చక్కగా లభించింది, మంచిగా లభించింది. మంచిగా దుర్లభ లభించింది అంటే చాలా కష్టం మీద లభించింది. దుఃఖేన లభం, దుఃఖేన లభ, అతి కష్టం మీద దుఃఖేన లభించింది. ప్రబలుడు, ప్రబల, ఇంకా ప్రకృష్టః బలః అంటే చాలా ఎక్కువైన బలం కలవాడు, బలము కలిగిన ఎక్కువ బలం కలవాడు. విదేశ అనే మాట చూడండి, విగత దేశ అంటే నా దేశము కానిది మరో, అది పరాయి విగత దేశం. మలహ అలాగే విగత దేశ. దేశం. సుశీల, శోభనః శీలః యస్య అంటే మంచి శీలం కలిగిన వాడు, సౌశీల్యం కలిగిన వాడు సుశీలుడు. చెప్తున్నాడు. వీటికి ఆన్సర్ చెప్పండి. ప్రపౌత్ర, ముని మనవాడు. ఎందుకు? పౌత్రుని కొడుకు వాడు, పౌత్రుడికి కొడుకు ప్రపౌత్ర. అది పౌత్ర పుత్రం యస్య సహ పౌత్ర ప్రపౌత్ర. కుమతి, అయిన మతి గలది అండి, కుటిల మతి గలది, కుత్సిత మతి, కుత్సిత మతి గలది. చితమతి కుమతి. సుకృత, అయిన కృతము మంచి కృతము అంటే శోభనమైన కృతము అని. శోభన కృతం సుకృతం. విగ్రహం రాయమంటే శోభన కృతం సుకృతం. ఓకే. దుర్మార్గ, 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 దుష్ట దుష్టః మార్గః, దుష్టః మార్గ యస్య అనుసరతి స దుర్మార్గ. ఎవడైతే దుష్ట మార్గాన్ని అనుసరిస్తాడో వాడు దుర్మార్గం. విగత గుణ, విగుణ, 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 విమల అలాగే విగుణ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. అది ప్రఖ్యాతంలో ఉపసర్గ ఏది? ప్రా ఉపసర్గ. ఏమిటి దాని అర్థం? ప్రఖ్యాత అంటే ఖ్యాతి, ఖ్యాత అంటే బాగా గొప్పది. దానికన్నా అంటే చెప్పడం అండి. పొందినవాడు. ఖ్యా అంటే చెప్పుట, ఖ్యాతి అంటే చెప్పబడింది, ప్రఖ్యాతి బాగా అందరినోళ్ళ నానేడు అంతే. ప్రఖ్యాత బాగా పేర్కొనబడ్డాడు అందరి చేత. మోడీ గారిని పేరుందనుకోండి, ఆయన ఎప్పుడో ప్రఖ్యాత, ఎందుకు ప్రతి వాళ్ళు ఆయన గురించి చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే మన ఎవరో క్రికెట్లో బాగా గెలిచారు, వాళ్ళ పేరు ప్రఖ్యాత. ఎందుకు? ప్రకృష్టేన ఖ్యాత ప్రఖ్యాత. ఓకే. సులక్షణ, లక్షణం మంచి లక్షణము. లక్షణ శోభన లక్షణ, సుష్టు లక్షణ సులక్షణ. సుష్టు అన్న శోభన అన్న ఒకటే అర్థం. కుత్సిత ఆకార, సంధ్య చేయమన్నాను, సమాసం చేయమన్నాను. కుత్సితాకార చెప్పొచ్చు కదా సార్. కుత్సితం అంటే కుకార, కుకారము అంటే కుత్సితమైనటువంటి ఆకారం. కుత్సిత సంధి కాదు కదా అడిగింది. అతివృష్టి, ఇది నైవ తత్పురుష. అతివృష్టి, నైవ తత్పురుష నా ప్లస్ వృష్టి, నా పళ్ళుతో కలిపింది. అతివృష్టి అక్కడేం చెప్పుకున్నాము? అతివృష్టి అంటే వృష్టి అనేటువంటిది వర్షము, అతి అనేటువంటిది ఉపసర్గం. ఇక్కడ నైతత్పురుష ఎక్కడ ఉంది? నైలో ఆగానే అందని రావాలి, ఇక్కడ ఆ అని కాదు అతి వచ్చింది కదా, అంటే ఇది ఉపసర్గం అన్నమాట కదా. అర్థం సార్. దీనికి నైవ చెప్పినప్పుడు అనావృష్టి అవుతుంది. ఓకే, రైట్ సార్. ఆ అన్న రాలేదు, అతి అంటే ఒక ఉపసర్గ వచ్చింది. ప్రాదులలో ఒకటి అతి అనేటువంటి, ప్రాదులలో ఒకటి అది. ఇది నైతత్పురుష కాదు. ఎందుకు కాదు? అన్న ఆ రాలేదు. అన్ను ఆ వస్తే ఎక్కడో వచ్చింది అలాంటిది. అమితము, అనర్థ, అనాథ, అపరాధం, అనారోగ్యం, అనావృష్టి దగ్గర వచ్చింది. వృష్టి వృష్టి అనావృష్టి. అనావృష్టి నైసమాసం, అతివృష్టి ప్రాది సమాసం.
అనావృష్టి అనేటప్పుడు నా వృష్టి, వర్షం లేదు, అనావృష్టి. అతివృష్టి అనేటటువంటిది ప్రాది సమాసం. అర్థమైందా? ఓకే సార్. ప్రేమ, ప్రా ప్లస్ ఇమా. ప్రా ఉపసర్గ ఇందులో ప్రా. ప్రేమ అనే పదమే ప్రకృష్టమైన ఆ, అభిమానం. ఇమ అంటే అభిమానం. ఇమ ప్రేమ. ఉపసర్గ ఏది? ప్రా. శోభన భాషిత. సుభాషిత. ఎందుకు శోభన అంటే సూరాయాలి. భర్తృహరి సుభాషిత. సుభాషిత సుభాషిణి. శోభన భాషిత, సుష్ఠు భాషిత, శోభన భాషిత. వివేక, విగ్రహవాక్యం రాయండి వివేకానికి. వివేక విశేష జ్ఞాన వివేక. విశేషమైనటువంటి జ్ఞానమునే వివేకం. దుష్కర్మ, దుష్ట కర్మ. కర్మ దుష్కర్మ. ప్రభావ, ప్రభావం. పూర్వపదం ఏమిటి అని అడిగాం. ప్రభావంలో పూర్వపదము ప్రకృష్ట కోప అంటే ప్రకోపించాడు అంటే ఎక్కువ కోపం వచ్చింది వాడు. ప్రకోపం అంటాం. ప్రకోపం అంటే అది అధికమైనటువంటి కోపం. సమాధానం కూడా అంటాం కదా, ప్రకోపం ఎక్కువైపోయిందని. తర్వాత ఉపపద తత్పురుష మరొకటి ఉంది ఇవాళది. నై తత్పురుష ఒకటి, ప్రాది తత్పురుష ఒకటి, ఉపపద ద్విగు కూడా ఒకసారి రివ్యూ చేశాము. ప్రాది తత్పురుష గురించి చెప్పుకోవాలి. ప్రాది తత్పురుష అయిపోయింది. ఉపపద తత్పురుష అంటే చాలా ఆసక్తికరమైన సమాసం, చాలా బాగుంటుంది. ఇందులో రెండవ పదము ఎప్పుడూ ధాతు లేక క్రియాపదం నుంచి పుట్టింది అయి ఉంటుంది. ఉపపదంలో రెండవ పదము ధాతు నుంచి జన్యమైన క్రియాపదం నుంచి పుట్టింది అయి ఉంటుంది. ఆ పదం విడిగా ప్రయోగిస్తే దానికి అర్థం ఉండదు. ఈ ఉత్తర పూర్వపదంతో కలిపితేనే అర్థవంతంగా ఉంటుంది. దాని ఎండింగ్లో ఇతి లేకపోతే ఇటువంటి వాడు, ఇటువంటిది అనే అర్థం వచ్చినట్టుగా ఆ విగ్రహం ఉంటుంది. చూపిస్తాను చూడండి. కుంభకార, కుంభం కరోతి ఇతి. కుంభం ఎక్కరోతి ఇది కుంభకార. ఎవరు కుండలు చేస్తారు. అదే స్త్రీలింగంలో చెప్పాలనుకోండి కుంభకారి అని వస్తుంది. కుంభకారి అంటే స్త్రీలింగం. కుంభకార అంటే కుండలు చేసేవాడు, చేయునది లేకపోతే ఈతి అనే శబ్దం రావాలి. చేయువాడు, చేయునది. కరోతి ఈతి. ఇక్కడ కారహ అనేటటువంటి దానికి అర్థం లేదు. ఆ వెనక పదము కారహ అని తీస్తే ఏమిటి కారహ అంటే ఏం అర్థం లేదు. ఆ కుంభంతో కలిపితేనే దానికి అర్థం వస్తుంది. కారహ అనేది కరోతి అనేటటువంటి ఒక ధాతు తాలూకా ఒక రూపం. అది కృదంతము కారహ అని వస్తుంది. కుంభకారః, కుంభం కరోతి ఇది కుంభహార. పంకజము, పంకే జాయతే ఇది పంకజము. పంకే బురదయందు పుట్టినది, జాయతే పుట్టినది ఈతి పంకజము. పంకే జాయతే ఇది పంకజం. జ అంటే పుట్టినది, పుట్టిన జము అంటే అర్థం లేదు. పంకజహ, జహ అంటే ఏమీ అర్థం ఉండదు. పంక కలిపితేనే అక్కడ పంకజం అనే అర్థం వస్తుంది. ఉపపదంతో చేరితే తామర అనేటటువంటి అర్థం వస్తుంది. ఉట్టి జ అంటే పుట్టడం అనే ఉంటుంది. తామర అర్థం రావాలంటే ఆ ముందు పదం పంతో కలపాలి. కలిపితే బురద నుంచి ఎన్నో పుడతాయి, కానీ తామరం అనే ప్రసిద్ధమైన వస్తువునే సూచించాలి. బురదలో పురుగు ఉంటుంది, దాన్ని కూడా పంకజం అనకూడదు. పంకజం అంటే దాని తాలూకా ఉత్కృష్టమైన అంశాన్ని తీసుకుంటాం ఇప్పుడు. అది ధర్మజ్ఞ అనంటే ధర్మం జానాతి ఇది. జానాతి అనేటటువంటి ఒక క్రియాపదాన్ని ఉపయోగించుకొని జ్ఞ అనేటటువంటి ఒక నామవాచక పదాన్ని తయారు చేసుకున్నాం. ధర్మజ్ఞ అయింది. కుంభకార, పంకజ, ధర్మజ్ఞుడు, ధర్మజ్ఞ ఇటువంటివన్నీ. నైతత్పురుషులో ఏంటుంటుంది? ఆ అన్ను ఉంటాయి. ప్రాదులో ప్రా, సు, కు ఇటువంటి ప్రాదులు, సూకు, దూర్లు ఇలాంటివి వస్తాయి. ఉపపద అంటే క్రియతో ముగించే పదం. సమ్మరి ఈ మూడిటికి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని తాలూకా ఎక్స్ట్రా ఉదాహరణలు చూద్దాం. ఏమి ఉపపదం? పాపఘ్నుడు, పాపఘ్న. పాపం హంతి ఇతి.
ఆ, పాపం అంటే హంతి ఇది ఇతి ఇది పాపఘ్న. ఇక్కడ హంతి ఏమొచ్చి మన క్రియాపదం వచ్చింది, ఇతి మీరు చెప్పినట్టు చివరిలో ఉంది. చివరిలో ఉండాలి. వచ్చిన తర్వాత కర్మ భాస్కరః అని అనుకోండి. భాసం అంటే ప్రకాశం. భాసం అంటే కాంతి, భాసం అంటే కరోతి ఇది ప్రకాశాన్ని కరోతి, ప్రకాశిస్తాడు, ప్రకాశాన్ని కలిగించేవాడు, కలిగించేవాడు, ఆ, భాస్కర్ కలిగించేవాడు అని కలిగించేవాడు అర్థం. చెప్పారు. ఇతి వదుగు ఇది అని కానీ వాడు అని కానీ ఇతి అని కానీ రావాలి. భాసం కరోతి ఇది భాస్కర. వనచరః. వనే చరతి ఇతి. వనే ఆ చర వనం చర్ అనేటటువంటి ధాతువు యొక్క వనంలో రూపము చరించేది. చరతి. ఆ చరతి అనే లట్లకారంలోంచి చరహ అనేటటువంటిది పుట్టించుకున్నాం. తిరిగే వాడవచ్చు, తిరిగేది అవ్వచ్చు, రెండు చరతి. వనచరి అంటే ఇది వనచరహ అంటే పుల్లింగం, వనచరి అవచ్చు కావాలి. అంటే వనచరం అన్నాను అనుకోండి, నపుంసకలింగ శబ్దంగా కూడా వాడుకోవచ్చు. వనంలో ఉండే నపుంసకలింగ శబ్దం ఏదైనా అయి ఉండవచ్చు. ఓకే, సో అక్కడ పదము తయారైన తర్వాత ఏ లింగంలోనైనా వాడుకోవడానికి వీలు పడుతుంది. ఓకే, నవ్వు ఇంకా మిగతా మూడు చదవండి. మిగతా మూడు ఎవరైనా చదవండి. అర్థమైందా? ఇక్కడ మొదటి పదము ఉపపదము ఇంపార్టెంట్. ఆ వెనకాల ఉన్నటువంటి పదం క్రియాపదం అయి ఉండాలి. ఆ క్రియాపదాన్ని నామవాచకంగా కృదంతంగా మార్చుకొని దీన్ని కలుపుతాము. పాపఘ్న, పాపం హంతి ఇది పాపఘ్న, భాసం కరోతి ఇది భాస్కర, వనే చరతి ఇది వనచర, ఖే గచ్చతి ఇది ఖగ, అగ్రే జాయతే ఇది అగ్రజ. అగ్రే జాయతే ఇది అన్నప్పుడు అన్నవచ్చు. అగ్రజా అంటే అక్క కూడా అవ్వచ్చు. అక్క కూడా అవ్వచ్చు. ముందు పుట్టినది పుట్టినవాడు. అగ్రజ పాఠశాలాయాం గతవతి. అగ్రజ పాఠశాలకు వెళ్ళింది. అగ్రజ కార్యాలయం గతవాన్ అంటే అగ్రజ ఆఫీస్కు వెళ్ళాడు అంటున్నాం కదా. అది వారిజము అన్నాం. వారిని జాయతే ఇది. వారి అంటే నీరు. వారిని అనే సప్తమి విభక్తి. వారి నీటి యందు జాయతే పుట్టినది వారిజము. మరి బుడగ కూడా పుడుతుంది నీటిలో, దాన్ని వారిజం అనకూడదు. అక్కడ శ్రేష్టం ఏదో అదే తీసుకోవాలి. అది శ్రేష్టమైన దాన్ని తీసుకోవాలి. పంకజంలో ఏ విధంగా పద్మాన్ని తీసుకున్నామో వారిజం అంటే తామరని తీసుకోవాలి. మధు పిబతి ఇది మధుపహ. మధుపహ పా అని అంటే తాగడం, పా అంటే త్రాగడం, మధుపహ అయింది. మధు పిబతి ఇది మధుపహ. శాస్త్రజ్ఞ, శాస్త్రం జానాతి, శాస్త్రం తెలిసినవాడు, శాస్త్రం తెలిసినవాడు. చదవండి అలాగా వరుసగా మూడు మూడు చదవండి. చదవండి అమ్మా మీరు. పాపం హంతి ఇది ఘ్న అనే ధాతువునకు హంతి అనే అనే అర్థం. అంటే ధాతువు అన్నమాట. దాని తాలూకా లట్లకార రూపం హంతి అనేటువంటి ఘ్న అంటే మళ్ళీ ఒరిజినల్ కి వెళ్ళిపోయింది, ఘ్నాకి వెళ్ళిపోయింది, పాపఘ్న అయిపోయింది. పాపఘ్న అయిపోయింది. అలాగే భాస్కర, భాసం కరోతి ఇది భాస్కర. కర్ అనేటటువంటి ధాతు కనబడుతుంది. భాసం కరోతి, కర్ అనే దానికి కరోతి అనింది. ఆ కరోతి భాసం కరోతి అని చెప్పుకున్నాం. చర్ అనే ధాతువు తాలూకా రూపము చరతి. ఆ చర్లో కలిపి వనచర అయిపోయింది మళ్ళీ. వనే చరతి వనచర. అలాగే గమ్ అనే ధాతువుది గచ్చతి, అది అక్కడ కలిపి ఖగహ అయిపోయింది. ఖగము అంటే ఖే గచ్చతి అంటే ఆకాశం. ఆకాశం అదే ఖే గచ్చతి ఇది ఖగహ. ఆకాశంలో వెళ్ళే పక్షి ఖగము. గరుత్మంతుడు ఖగము. ఎయిర్ క్రాఫ్ట్ అలా వెళ్తుంది, దాన్ని కూడా ఖగము అనొచ్చు మనం. సార్ ఖే అంటే సప్తమి భక్త. ఏమా ఖే అన్నది కూడా సప్తమి భక్త. కమ్ అన్నది అంటే ఖాయందు, అదే ఆకాశము నందు వనేలాగా. అందుకే సప్తమి భక్తి. అంటే సప్తమి వనహ అనే వనం అనే దానిది వనే ఎలా అయిందో, పాపహ అనేది భాసం ఎలా అయిందో, పాపహ అనేది పాపం ఎలా అయిందో, అలాగే అనేది ఖే అంటే ఆకాశమునందు. ఆకాశమునందు అనే సప్తమి భక్తి. అగ్రజ, అగ్రజ అగ్రే, అగ్రే జాయతే అంటే ముందు అని అర్థం. అగ్రే జాయతే ఇది అగ్రజ. అగ్రజ అంటే స్త్రీలింగం. వారిజ మరొకరిని చదవండి. వారిజ మధుపహ శాస్త్రజ్ఞ. వారిని జాయతే ఇది.
అంటే తామరపు వారిజము వారిణి అంటే నీటి యందు. ఇ- మధు పిబతి ఇది ఉమ్, అంటే మధువును తాగే ఉమ్, ఇది అంటే ఎవరు తుమ్మెద మధుపము ఉమ్. శాస్త్రం మధుపహ. జానాతి సంస్కృతం అంతా మధుపహ అవుతుంది. ఓకే. మధుపమ ఉమ్. శాస్త్రం జానాతి ఇది శాస్త్రాన్ని తెలిసిన వారు శాస్త్రజ్ఞుడు. ఉమ్. శాస్త్రజ్ఞ సర్వం జానాతి ఇతి అన్నాను అనుకోండి. సర్వజ్ఞ సర్వం జానాతి ఇతి సర్వజ్ఞ సర్వజ్ఞ. ఓకే. శాస్త్రజ్ఞ ధనదహ. ధనం దదాతి దాతి ఇది దా అంటే ఇవ్వడం, దదాతి అంటే ఇచ్చేవాడు అని అర్థం. ధనం దదాతి ఇది ధనదహ అంటే కుబేరుడు. భుజగము అని ఉంటుంది, అంటే పాము. భుజగ. భుజగ భుజంగః. అంటే ఏంటి? భుజేన గచ్చతి. భుజేన అంటే వక్రముగా అని అర్థం. వక్రం వంకరగా, వంకర టెంకరగా. ఏమిట్రా పాము నడక అంటాం కదా. అవును. పాము డ్రైవింగ్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఇలా 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 తిప్పిస్తుంటారు అన్ని వెహికల్ మధ్యలో నుంచి. వాడిని భుజగం అంటాం. అలాంటి వాడు భుజగ అంటే వంకర టెంకరగా వెళ్ళేవాడు. పన్నగహ అది కూడా పాముకే సూచకం. పన్నేన గచ్చతి ఇది. పన్నహ అంటే భూమి, పన్నేన అంటే నేలపై, గచ్చతి పడుకుని వెళ్ళేది. పన్నే. ఓకే. గచ్చతి ఇది పన్న. సర్వం జ్ఞానాతి సర్వజ్ఞ. తర్వాత నిశాచర. నిశాయాం చరతి నిషాయాం రాత్రి యందు. చర్ అనే ధాతువు తాలూకా రూపము చరతి. మళ్ళా చరహ అని వచ్చినప్పుడు మళ్ళా చరహ అని అయిపోతుంది. ధరణీధరః. ధరణీం ధరతి ధరణీం ధరతి ఇది ధరణీధరః. శత్రుఘ్నః. ఘ్న అంటే ఏంటి? హంతి. శత్రున్ హంతి ఇది శత్రుఘ్న. పాపఘ్న అలాగా శత్రుఘ్న. పాపఘ్న అంటే పాపములను పోగొట్టేవాడు. పాపములను హంతి పోగొట్టేవారు ఆ పరమాత్ముడే. పాపాలను పోగొట్టే. పాపఘ్న అంటే పాపములను తొలగించేవాడు, పోగొట్టేవాడు. శత్రువులను తొలగించేవాడు, పోగొట్టేవాడు అంటే శత్రువును హంతి. జలజహ. జలే జాయితే ఇది అంటే నీటి యందు పుట్టినది. జలజహ జలజం. ఇప్పుడు కొన్ని అభ్యాస వాక్యాలు ఇస్తాను. ఒక్కొక్కడు ఒక్కొక్క వాక్యమే తీసుకోండి, చూద్దాం. నీరజము విడదీయండి. నీరహ నీరజః. నీరః జాయతే ఇతి నీరః జాయతే ఇది నీరజః. జాయతే ఇతి అని రావాలి కదా. జాయతే అనే క్రియాపదం ఉండాలి కదా. నీరః జాయతే ఇతి నీరజ. నీరం అంటే నీరు, నీళ్లు. నీరం. నీరం జాయతే, నీరః జాయతే ఇతి అది కూడా నీరు, 14 నీరజ. చెప్పింది. తటస్థః. తట్టే తిష్టతి ఇది తట్టే తిష్టతి ఇది. ఏంటన్నమాట, గోడ మీద పిల్ల ఉన్నాడు వాడు. అంటే తటమునందు ఉన్నాడు, అంటే తటస్థంగా అటు లేడు ఉన్నాడు. ఇటు లేడు. ఒడ్డున ఉన్నాడనా తటం అంటే? ఒడ్డున ఉన్నాడు అంటే ఏంటి? అటు భూమిలో ఊర్లోనే లేడు, నీళ్లలోనే లేడు, ఒడ్డు మీద ఉన్నాడు. తటస్థుడు. అది తటస్థంగా ఉన్నాడు, ఇటు అటు కాకుండా. అంటే న్యూట్రల్ అని అర్థం అన్నమాట. అది నీటిలో ఉన్నాడా? లేడు. భూమి మామూలు ఇంట్లో లేడు. తటంగా తటే తిష్టతి తటస్థ. నీటి ఒడ్డున ఉన్నాడు. తటస్థుడు, తటస్థ. పథి గచ్చతి ఇతి. పచ్చతి పాంధః. పాంధః పాంధుడు. పాంధుడు అంటే పథిలో వెళ్ళేవాడు. పాంధ కలిపి రాస్తే పాంధః. అర్థమైందా? పథి గచ్చతి ఇతి పాంధః. ఆత్మజ్ఞః అంటే ఆత్మ ఆత్మనః జ్ఞాయతే ఇతి జ్ఞాయతే ఇది. ఆత్మను తెలిసినవాడు. అందుకే జ్ఞాయతే. పన్నగః. పన్నేన గచ్చతి ఇతి పన్నగ. అంటే సర్పము, భూమిపై ప్రాకేది. ద్విజః. రెండు సార్లు పుట్టినవాడు. దానికి విజయ ద్విజుడు అంటే
ద్విజుడు అంటే రెండు మళ్ళీ పుట్టి, జహ అంటే పుట్టినవాడు, జాయతే ఇతి నా జహ ద్విజాయతే. కదా. ద్విజాయతే ద్వి అనొచ్చా? ద్వి అనే దానికి ఏమిటి రాయాలి మనము? సార్ రెండు అంటే సార్లు బ్రాహ్మణుడిని పుట్టినవాడు అంటే సార్ ద్వౌ జాయతే బ్రాహ్మణుని కూడా ఇతి అంటాం ద్విజ. కదండి, బ్రాహ్మణుడు ఇంద్రుడిని అంటాం. అదే బ్రాహ్మణుడు. దానికే చెప్తున్నారు అనండి. పురసా గచ్చతి ఇతి అంటే పురసా గచ్చతి ఇది. పురసా అంటే పొట్టతో, అది కూడా మళ్ళీ అంటే పావని కానీ ఉరగము, ఉరగహ, ఉరగహ, ఉరగము, పన్నగము, భుజగము, ఇవన్నీ పాము తలక పేరు. ఉరగం 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 అంటే ఉరం అంటే ఇది చెస్ట్, అంటే ఈ వెంట్రల్ పార్ట్ తో నడుస్తూ వెళ్తుంది అని అర్థం. పురసా గచ్చతి ఇది ఉరగహ. హితైషి హితమును ఆశించేది, హితే హితమును ఆశించేది. ఆశించేది హితైషి. సమాసం ఏ సమాసం అది? హితైషి. ఆశ కలది కలవాడు బహువ్రీహి. ఉండండి, హితైషి. హితమును ఆశించే ఆశించేది అంటే కలది అని ఎక్కడ ఉంది అందులోని? హితైషి అవునవును. అంటే ప్రాదియా ఏ సమాసం? ఇప్పుడు మనం చూస్తున్నది ఏ సమాసం? ఉపపద సమాసం. ఉపపద సమాసం. హితైషి, హిత అనే కృతజ్ఞ. దాని విగ్రహవాక్యం చెప్పరా సార్? హితైషి హితైషి విగ్రహం ఇచ్చతి ఇతి హితైషి. హితం ఇష్ అనే ధాతు ఇచ్చ. హితం ఇషితం ఇచ్చేది. కేనేషితం ప్రేషితం మనః మనలో చదివారు ఇచ్చ. కదా. ఈష్ అందుకే ఇచ్చ. ఈషితం. ఈష్ అంటే ఇచ్చ. హితం హితం ఇచ్చతి ఇతి హితైషి అంటే హితమును కోరేవాడు, కోరేవాడు కరెక్ట్. హితైషి. హితం యః ఇచ్చతి సహ హితైషి. హితైషి. హితం ఇచ్చతి ఇతి హితైషి. ఇష్ అనే ధాతువు కోరుకును అని అర్థం. ఏ నేషితం ప్రేషితం మనః కిరేణ ప్రాణ ప్రయత్ని చదువుకున్నారు కదా. అదే సార్, అవును. అన్ని అంటే మాకు కొంచెం చెప్పకపోతే తెలియదు. అదే ఆ హితైషి ఇష్ అనే ధాతువు అది. ఇప్పుడు అర్థమైంది. ఇష్ అని అనుకున్నాను కానీ అది పూర్తిగా తెలియక చెప్పడం తెలియదు. కృతజ్ఞ. కృతజ్ఞ. జ్ఞ అంటే తెలుసుకోవడం. కృతజ్ఞ అంటే కృతమును మరిచినవాడు, కృతమును జ్ఞాపకం ఉంచుకున్నవాడు. అదే మర్చిపోయినాడు కదా, జ్ఞాపకం. కృతజ్ఞ అంటే మా కృతమును ఎవడైతే వదిలేశాడో వాడు కృతజ్ఞుడు. కృతజ్ఞ అంటే కృతమును జ్ఞాపకమును ఉంది. కృతం జ్ఞాయతే ఇది కృతజ్ఞ. కృతం జ్ఞాయతే ఇది. ఎవరు తెలుసుకున్నాడు అంటే ఇప్పుడు ఇది మన ఘనశ్యామ్ గారు చేసిన మేలు నేను జ్ఞాపకం పెట్టుకున్నాను. అప్పుడు కృతజ్ఞ, నేను మీకు చాలా కృతజ్ఞుడనండి అంటే మీరు చేసిన దాన్ని నేను బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను. కృతం జ్ఞాయతే ఇది కృతజ్ఞ. సర్వం జాయతే ఇది సర్వజ్ఞ అంటున్నాం కదా. అలా శివం కరోతి ఇది. సార్ ఇది చిన్న సందేహం అండి. ఉరసా గచ్చతి ఇది చెప్తారు ఏంటండి ఒక్క మారు? శివ వస్తుందా? ఉరసా గచ్చతి ఇది. శివం కరోతి ఇది శివ. ఓకే, ఏదో అడుగుతున్నారు చెప్పండి మీరు. ఉరసా గచ్చతి ఇది. ఉరసా అంటే చెస్ట్ తో, అంటే ఉరసా అనేటటువంటిది దేంతో నడుస్తోంది అని అడుగుతాను అనమాట. ఉరసా అక్కడేమో తృతీయ విభక్తి, ఫలానా దాని చేత నడుస్తుంది. గచ్చతి, ఉరసా గచ్చతి. ఉరగం ఉరం అంటే ఇది ఉరం, ఈ భాగం చెస్ట్ భాగం. ఉరగములు అంటాం కదా. ఉరసా గచ్చతి ఇది ఉరగః. ఉరగః గచ్చతి అనేది గహ అయిపోయింది అనమాట. గమ్ ధాతు తాలూకా రూపం అది. కృతజ్ఞ అయిపోయింది. శివం కరోతి ఇది శివ. శ్యాం కరోతి ఇది శంభు. అంబుజ. అంబు అంటే నీరు. అంబేన జాయతే ఇది అంబ. ఆపహ అన్నది నీరు, దాని తర్వాత సప్తమి అంబు. అంబు జాయతే ఇది అంబుజ. ఆపహ అనే తాలూకా సప్తమి అంబు. అంబు అన అంబు జాయతే ఇది అంబు. మనోహరము. మనః హరతి ఇది మనోహరం. ఏదైతే మనసును హరించిందో అది మనోహరమైన సుందరమని. దుఃఖహరః దుఃఖాన్ని హరించే. ఏదైతే దుఃఖాన్ని హరించేవాడో అతడు దుఃఖహరుడు.
దుఃఖహరతి ఇతి. దుఃఖం హరతి ఇతి దుఃఖహరః. కుంభం కరోతి ఇతి కలిపి రాయండి. కుంభకారః. కుంభకారః. వరదః. కుంభకరః. వరదః అంటే వరేన దదాతి వరం దదాతి ఇతి. వరం దదాతి ఇతి. సహ. వరం వల్ల వరమును ఇచ్చేవాడు. వరాలు ఇచ్చేవాడు. అన్నిసార్లు సప్తమి ఉండక్కర్లేదు. నీకు ఇందాక చూడండి అంబు మనం అదే వరం దదాతి అంటున్నాం. అంటే వరం అని ద్వితీయ విభక్తి. వరమును ఇచ్చేవాడు, అదే అర్థం. ధనమును ఇచ్చేవాడు, ధనదహ. అది శివం అంటే మంగళము అనే ద్వితీయాన్ని చూపిస్తున్నాం. ఒకసారి ద్వితీయ రావచ్చు, ఒకసారి ఏమో పంచమి రావచ్చు, ఒకసారి ఊరసా అన్నప్పుడు తృతీయ ఉన్నది విగ్రహంలో. అక్కడ దీన్ని బట్టి సరి సప్తమియే ఉండక్కర్. వరద వరం దదాతి ఇది వరద. అర్థమైందా? అర్థం. చూడండి, నీటిలో పుట్టినది. దీనికి ఒక సమాసం చెప్పండి. అంబుజ. అంబుజం. వారిజం. వారిజః అంబుజః. సారీ. వారిజః అంబుజః. నీరజము సార్. నీరజః. అది కూడా చెప్పు. నీరజ, వారిజ, అంబుజ, నీర, వారి, అంబు అన్ని ఆ నీటి పదాలే కదా. తటే తిష్టతి ఇది తటస్థః. తటస్థః. ఓకే. పథి గచ్చతి ఇది పథికః. పథికః. లేకపోతే పాంధః, రెండు చెప్పొచ్చు. పాంధాన పథికః అన్న కూడా చెప్పొచ్చు. పథికుడు, పథికః. తన నుండి పుట్టినవాడు. ఆత్మజః. 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 ఆత్మజః అంటే తన నుండి పుట్టినవాడు. ఆత్మజా పుట్టినది వస్తుంది. పుట్టిన అమ్మాయి. పన్నేన గచ్చతి ఇది. పన్నగం. పన్నేన అంటే పడుకుని ప్రాకేది నేల మీద, అటువంటిది పన్నగం. 2 సార్లు పుట్టినవాడు. ద్విజః. దంతము. పక్షి పళ్ళు కూడా 2 మార్లు వస్తాయి కదా. ముందు పాలపళ్ళు, తర్వాత ఏమో తేనె పళ్ళు, అలా వస్తూ ఉంటాయి కదా. ద్విజ విగ్రహవాక్యం ఒకసారి చెప్పారు సార్. ద్విజః. విగ్రహవాక్యం చెప్పండి. ద్వౌ జాయతే ఇది ద్విజః. అదే ఇందాక వినిపించలేదు మధ్యలో. 2 సార్లు పుట్టినటువంటి. అయితే ఇది అర్థం సార్. ఉరగః. ఉరేన గచ్చతి ఇది ఉరసా గచ్చతి ఇది ఉరగః. ఉరగం. హితం ఇచ్చతి ఇది హితేషి. హితైషి. ఉపపద తత్పురుష. ఇది ఉపపదం ముందుంది కదా హితం అనేది. కృతం జానాతి ఇది కృతజ్ఞః. కృతజ్ఞ. చేసిన మేలు తెలుసుకున్నవాడు. ఇవన్నీ ఉపపద తత్పురుషులే కదా. దానికి ఒక్కదానికి ప్రత్యేకంగా రాశారు ఎందుకు? అన్ని ఉపపదే కదా. అక్కడ అడిగి ప్రశ్న అలా రాసాం. అక్కడ 8వ ఏమిటి, ఇది ఏ సమాసం అని అడిగాం కాబట్టి ఉపపద సమాసం రాసాం. అంతేనా కాదు అన్ని ఆన్సర్ అంతకన్నా మరేం లేదు. అక్కడ ప్రశ్నలు అన్ని విగ్రహం అడగట్లేదు. కొన్ని ప్రశ్న డిఫరెంట్ గా ఉంది. అక్కడ ఏ తత్పురుష అని అడిగాం కాబట్టి ఉపపదం చెప్పారు. అది అర్థమైంది సార్. అలా అయితే కృతం జానాతి ఇది దాని విగ్రహం రాయమన్నాం. కృతం జానాతి అంటే చేసిన మేలు తెలిసినవాడు. శ్యాం కరోతి ఇది శంకర. శివం కరోతి ఇది శివ. శివకర్. నీరు ఏమిటది? 14, 11. అంబుజ. అంబు అంటే ఏమి అడిగాను. నీరు. అంబు ఆప్ నుంచి వచ్చినట్టు అంబుజం. ఓకే. మనః హరతి ఇది మనోహరం. మనోహర. దుఃఖం హరతి ఇది దుఃఖహర. దుఃఖహరః. దుఃఖహారీ. దుఃఖహారి. దుఃఖహరః అయ్యవారు. ఎవరో ఒకరు దుఃఖహారి, తల్లి తండ్రి ఎవరన్నా దుఃఖాన్ని హరేది. కుంభకారః. కుంభం కరోతి ఇతి. వరం దదాతి ఇతి వరదుడు. కంచి వరదుడు. వరం కంచి వరదః. కంచి వరదరాజ పెరుమాళ్. వరదః అంటే వరం దదాతి. చేతు భారతం చేతు సంస్కృతం.